గైస్ మనకి స్లైసింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది గైస్. ఆ కాన్సెప్ట్ గురించి చూద్దాము. ఓకేనా, వెరీ సింపుల్ కాన్సెప్ట్. మీరు ఆల్రెడీ చూసారు కూడా. ఏమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ అంకుల్ తీసుకుందాము. ఇక్కడ ఏలో అంకులు బీలో అంకులు అని ఉంది కదా. సో నేను ఇలాగ ఓన్లీ ప్రింట్ ఆఫ్ ఏ అంటే నాకు ఏం జరుగుతుంది గైస్, ఇంతకుముందు వీడియోలో చూసారు, ఇక్కడ ఉన్న అంకుల్ మొత్తం ఇక్కడ పడిపోతుంది. అవునా, నేను అదే ఇలాగ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి నాకు ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ ఇస్తున్నా. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, 3లో అంటే ఈ బాక్స్ 3లో ఎక్కడైతే ఇది ఈ బాక్స్ 3లో ఏమైతుంది అది ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎల్ అనేది ప్రింట్ అవుతుంది. సో మీకు ఈ విషయం ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు గైస్ ఇది ఉంది కదా, అంటే మనకి ఏది కావాలో అది మాత్రమే మనము కట్ చేసుకుంటున్నాం కదా, దాన్ని ఏమంటాం అంటే మనము స్లైసింగ్ అంటాం. జనరల్గా స్లైస్ అంటే ఏం గైస్, నాకు ఒక మ్యాంగో స్లైసీ లేకపోతే నాకు ఒక బనానా స్లైసీ అంటాం. స్లైస్ అంటే ఉన్న దాంట్లో మనము కావాల్సింది కట్ చేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఉండేది మొత్తం అంకుల్లో మనకి ఏది కావాలో అది కట్ చేసుకుంటున్నాం కదా. సో దీన్ని మనం ఏమంటాము అంటే స్లైసింగ్ అంటాం. ఈ కాన్సెప్ట్ పేరు అంతే. ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చూద్దాం గైస్. ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ 3 అని ఇచ్చా కదా, అందుకని చెప్పి నాకు ఇక్కడ థర్డ్ బాక్స్లో ఏమైతే ఉందో అది పడుతుంది. సో ఇప్పుడు నేను ఏమి ఇస్తానో బాగా అబ్జర్వ్ చేయండి గైస్. నేను 1 సెమీకోలన్ పెట్టా, కోలన్ పెట్టా. అబ్జర్వ్ చేయండి, ఈ సింబల్ బాగా కోలన్ పెట్టా. దీని మీనింగ్ ఏమి అంటే 1 బాక్స్ నుంచి ఓకేనా, ఇక్కడ ఏం నెంబర్ అయితే ఇచ్చామో దాని ముందర బాక్స్ వరకు ఉన్న డేటా మొత్తం కావాలి. అంటే బాక్స్ 1లో డేటా మనకు అవుట్పుట్లో పడుతుంది, బాక్స్ 2 డేటా కూడా మనకి అవుట్పుట్లో పడుతుంది. కానీ బాక్స్ 3 పడదు గైస్. ఎందుకంటే ఈ లాస్ట్లో మనం ఏం నెంబర్ అయితే ఇచ్చామో ఆ డేటా పడదు. ఆ నెంబర్ ముందు వరకు ఉన్న నెంబర్ వరకు మాత్రమే పడుతుంది. సో దీని ముందర ఉన్న నెంబర్ ఏది 2 కదా. సో బాక్స్ 1లో ఉన్న డేటా బాక్స్ 2లో ఉన్న డేటా అనేది మనకు అవుట్పుట్లో పడుతుంది. సో బాక్స్ 1లో మనకి ఏముంది, ఇక్కడ ఎన్ ఉంది. బాక్స్ 2లో ఏముంది, ఇక్కడ సి ఉంది. సో మనకు అవుట్పుట్లో ఏమొస్తుందంటే ఎన్సి అని వస్తుంది. చూడండి, దీన్ని తీసేసాను, రన్ చేశా, ఇక్కడ వచ్చిందా ఎన్సి అని చెప్పి. సేమ్ అలానే గైస్ దీన్ని కాపీ చేసుకుందాం. ఇక్కడ నేను ఇప్పుడు 1 4 అని ఇస్తా. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి, నాకు ఫస్ట్ బాక్స్లోని డేటా, సెకండ్ బాక్స్లోని డేటా, థర్డ్ బాక్స్లోని డేటా. ఫోర్త్ బాక్స్లో అది పడుతుందా, పడదు. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ మనం ఏం నెంబర్ అయితే ఇచ్చామో దాని ముందర నెంబర్ వరకు మాత్రమే పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 1 2 3 బాక్సెస్లో ఏముంది, 1లో ఎన్ ఉంది, 2లో సి ఉంది, 3లో ఎల్ ఉంది. అంటే మనకు ఎన్సిఎల్ అని పడుతుంది. అబ్జర్వ్ చేయండి, ఇది తీసేస్తున్నా. ఇక్కడ చూడండి ఎన్సిఎల్ అని పడిందా. ఇక్కడ ఎన్సి అనేది ఈ ప్రింట్ నుంచి పడింది గాయస్, ఇది కరెక్టే. సెకండ్ ప్రింట్ ఇది కదా. సో సెకండ్ ప్రింట్లో ఏముంది, మనకు ఎన్సిఎల్ అని ఉంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఒకటే అంటే ఏదైనా ఒక వాల్యూవే కావాలంటే ఇలా ప్లెయిన్గా ఇస్తే సరిపోతుంది. ఇలాగా ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ ఇలాగా 3 or 4 ఏదైనా ఒకటి ఇస్తే ఆ ఒక్క బాక్స్ మాత్రమే పడుతుంది. కానీ మీరు రేంజ్ ఇచ్చుకోవచ్చు. అంటే ఏ బాక్స్ నుంచి ఏ బాక్స్ వరకు పడాలి అంటే ఇలాగా 2 డాట్స్ పెట్టాలి, కోలన్ పెట్టి మీరు ఇవ్వచ్చు. ఓకేనా. ఇంకొక చిన్న కాన్సెప్ట్ వినండి గైస్. ఇక్కడ మీకు నేను ఏం చెప్పాను, ఈ నెంబర్ అంటే ఏ అనేది ఒక నెంబర్స్ ఇచ్చుకుంటుందని చెప్పా కదా. ఇక్కడ మనకి స్టార్టింగ్ వాల్యూ ఏది 0 నుంచి స్టార్ట్ అయ్యి 0 1 2 3 4 అని ఇచ్చుకుంటుంది. అలానే గైస్ ఏ ఇంకో పని చేస్తుంది. ఏం చేస్తుందంటే లాస్ట్ నుంచి కూడా నెంబర్స్ ఇస్తుంది. ఈ లాస్ట్ దానికి నెంబర్ ఏమి ఇస్తుందంటే -1 అని ఇస్తుంది. ఈ ఎల్కి ఏమి ఇస్తుందంటే -2 అని ఇస్తుంది. ఈ సికి ఏమి ఇస్తుందంటే -3 -4 -5 ఇలాగా. ఓకేనా గైస్. ఇక్కడ నేను స్పేస్ లేక ఈ బాక్స్లో రాస్తున్నా, బట్ జనరల్గా బాక్స్లో ఉండదు. సో మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఏ అనేది ఇంటర్నల్గా నెంబర్స్ ఎలా ఇస్తుందంటే స్టార్టింగ్ నుంచి అయితే 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని బాక్సెస్ ఉన్నాయో అన్ని బాక్సెస్ వరకు ఇస్తుంది. అదే ఎండింగ్ నుంచి అయితే -1 నుంచి స్టార్ట్ చేసి ఎన్ని బాక్సెస్ ఉన్నాయో అన్ని బాక్సెస్ వరకు ఇస్తుంది. సో ఇప్పుడు ఒక్కసారి కామన్ సెన్స్ వాడండి. నేను ఇక్కడ ఇలా ఇస్తున్నా, ప్రింట్ ఆఫ్ ఓకేనా ఏ ఆఫ్ -1 అని ఇచ్చా. అప్పుడు ఏం జరుగుతుంది గైస్, -1లో మనకి ఏం డేటా ఉందో అది పడుతుంది. సో ఇప్పుడు -1 అనేది ఏ బాక్స్కి, లాస్ట్ బాక్స్కి. అంటే లాస్ట్ బాక్స్లో ఏముంది, నాకు ఈ అని ఉంది. సో ఇప్పుడు నాకు అవుట్పుట్లో ఈ అని పడుతుంది. చూడండి దీని నుంచి. సో పడిందా, లాస్ట్ చూడండి. ఓకే, ఈ ప్రింట్స్ నేను ఓకే ఈ ప్రింట్ తీసుకొని ఇంకో దాంట్లో పేస్ట్ చేస్తాను గైస్. అంటే మీకు ఈజీగా నేను చూపించవచ్చు. సో ఇక్కడ చూడండి నాకు ఓన్లీ ఈ అని పడిందా. ఎందుకు ఈ అని పడింది, ఇక్కడ అది ఉంది కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ -2 అని ఇస్తా. అప్పుడు ఏం పడుతుంది చూడండి, ఎల్ అని పడింది. ఎందుకంటే మనకి -2లో ఉండేది ఎల్ కాబట్టి. సో ఇప్పుడు నీట్గా అబ్జర్వ్ చేయండి గైస్. ఇప్పుడు కూడా కొంచెం కామన్ సెన్స్ వాడండి. -5 to -1 అని ఇచ్చా. అంటే దీని మీనింగ్ ఏమి, ఈ -5 బాక్స్లో ఉన్నది స్టార్ట్ అవుతుంది, -1 అని ఇచ్చా. -1 ముందర వరకు అంటే -1 అనేది ఇది కదా, ఇక్కడ వరకు కాకుండా దీని ముందర వరకు అంటే -2 వరకు ఏమేమి డేటా ఉందో అవన్నీ వస్తాయి. అంటే UNCL అని పడుతుంది. చూడండి రన్ చేస్తుందా, పడిందా UNCL అని. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. ఈ లాస్ట్ నెంబర్ ఏమైతే ఇస్తామో అది పడదు, దాని ముందర వరకు పడుతుంది. అది మైనస్ అయినా సరే ప్లస్ అయినా సరే.
ఓకేనా. ఇప్పుడు గైస్ ఇంకొక పాయింట్ ఏమంటే ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఓకేనా ఏ అని ఇచ్చి ఇలాగ 1 to 5 అని ఇచ్చా. అప్పుడు ఏమొస్తుంది గైస్ మనకి అవుట్పుట్లో? సో దీన్ని కాపీ చేసి ఇంకొక బాక్స్లో పెడుతున్నా. అప్పుడు దీని నుంచి అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? 1 నుంచి 4 బాక్స్ ఉన్న వరకు ఏమేమి డేటా ఉందో అవన్నీ వస్తాయి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ 5 అని ఇచ్చానా, 5 అని ఇచ్చా అంటే 4 వరకు వస్తుంది. సో ఇది వస్తుంది అంటే NCLE అని వస్తుంది, అవునా. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రన్ చేసా, NCLE అని వచ్చింది. ఇప్పుడు నీట్గా అబ్జర్వ్ చేయండి గైస్, నేను ఈ ఫస్ట్ నెంబర్ తీసేసా, ఓకే, ఏం పెట్టలా, నార్మల్గా పెట్టేసా. ఇంతకుముందు నేను ఈ కోలన్కి ముందర ఒక నెంబర్ ఇచ్చా, ఈ కోలన్కి తర్వాత ఒక నెంబర్ ఇచ్చా. ఇప్పుడు నేను ఏం చేశాను, కోలన్కు ముందర నెంబర్ తీసేశాను. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏం నెంబర్ ఇలా కదా, సో ఇక్కడ 0లో ఏం వాల్యూ అవుతుందో ఆ వాల్యూ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నెంబర్ 5 ఉంది కాబట్టి దాని ముందర వరకు 4 వరకు పడుతుంది. అంటే ఇక్కడ 0 అనేది U కదా, 4 అనేది E, అంటే అంకులని మొత్తం పడుతుంది. అబ్జర్వ్ చేయండి, అంకులని పడింది, ఓకేనా. సేమ్ అలానే ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఏ అని చెప్పి స్టార్టింగ్ ఈసారి నేను 3 అని ఇస్తున్నా, ఎండింగ్ వదిలేస్తున్నా. కామన్ సెన్స్ వాడండి గాయస్. ఇప్పుడు ఇంతకుముందేమో స్టార్టింగ్ వాల్యూ మిస్ చేశా, ఇప్పుడు నేను ఎండింగ్ వాల్యూ మిస్ చేస్తున్నా. అంటే ఏం జరుగుతుంది, 3 నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు ఎంత డేటా అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉందో అంత డేటా వరకు మనం పడుతుంది. సో ఇక్కడ మనకు 3 స్టార్ట్ అవుతుంది అంటే L అని ఉంది, సో మనకి LE అని పడుతుంది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి సెకండ్ ప్రింట్ అదే కదా ఇచ్చింది, సెకండ్ ప్రింట్లో ఏం పడింది మనకి LE అని పడుతుంది, ఓకేనా. ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటాం గైస్, స్లైసింగ్ అంటాం. ఎందుకు స్లైసింగ్ అని వచ్చింది దానికి పేరు? జనరల్గా స్లైస్ అంటే ఉన్న దాంట్లో మనకు కావాల్సింది కోసుకోవడం. సో ఇక్కడ ఫుల్గా మనకి ఈ డేటా ఉంది, సో మనం ఈ స్లైసింగ్ వాడి మనకి ఏది కావాలో అది మాత్రమే కోసుకుంటున్నాం. సో అందుకని చెప్పి మనం దీన్ని స్లైసింగ్ అంటాం. సో స్టార్టింగ్లో అయితే మీకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ అయితే -1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం కోలన్ తర్వాత ఒక నెంబర్ ఇచ్చాం కదా, ఆ నెంబర్లోని డేటా కూడా ప్రింట్ అవుతుందా? నో, ఆ నెంబర్ ముందు వరకు ఉన్న డేటా మాత్రమే ప్రింట్ అవుతుంది. కాసి ఇక్కడ నేను ఇంతకుముందు ఒక చిన్న కాన్సెప్ట్ మర్చిపోయాను. ఇక్కడ సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ అని వాడతాం కదా, అలానే గైస్ మనము సింగిల్ ట్రిపుల్ కోట్స్ కూడా వాడచ్చు. సింగిల్ ట్రిపుల్ కోట్స్ డిఫరెన్స్ ఏమీ లేదు గైస్. దీన్ని ఏమంటాము అంటే ట్రిపుల్ సింగిల్ కోట్స్ అంటాం, ఓకేనా. దీన్ని ట్రిపుల్ డబుల్ కోట్స్ అంటాం. సో ఈ ట్రిపుల్ కోట్స్కి డబుల్ కోట్స్కి తేడా ఏమంటే ఏమీ లేదు. ఇప్పుడు ఎలాగైతే ఈ సింగిల్కి డబుల్కి ఏం డిఫరెన్స్ లేదో ఈ వీటిలో డిఫరెన్స్ ఏమీ లేదు. కానీ మీరు సింగిల్ అయినా ఇలాగా ఇవి డబుల్ అయినా వాడుకొని సేమ్ ఇలానే ఇచ్చుకోవచ్చు. సో దీన్ని చూడండి, నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ట్రిపుల్ డబుల్ కోట్స్ బదులు నేను సింగిల్ ట్రిపుల్ ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ C అని ఇస్తాను, నార్మల్గానే ప్రింట్ అవుతుంది. అంటే దీనికి ఏం పెద్ద తేడా లేదు అని. సో రన్ చేశాను, ఇక్కడ చూడండి నాకు ఏం పడింది, అంకుల్ హ్యాడ్ బ్యాట్ అని పడింది. గైస్ ఈ ఎర్రర్ గురించి నెగ్లెక్ట్ చేయండి, ఇక్కడ నేను స్లైసింగ్ అని రాసా కదా, సరే ఉండండి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. దీన్ని తీసేస్తున్నా, రన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి నాకేమొచ్చింది, ఇవి కూడా తీసేస్తాను గైస్. ఇప్పుడు చూడండి ఓన్లీ ప్రింట్ C మాత్రమే ఉంది కదా. ఇప్పుడు ఏమొచ్చింది నాకు, అంకుల్ హ్యాడ్ బ్యాట్ అని వచ్చింది, ఎందుకంటే నేను ఇక్కడ అంకుల్ హ్యాడ్ బ్యాట్ అని ఇచ్చా. సో ఇలా మీరు ట్రిపుల్ డబుల్ కోట్స్ వాడినా ట్రిపుల్ సింగిల్ కోట్స్ వాడినా డిఫరెన్స్ ఏమీ లేదు, ఇది ఒక ఆప్షనల్ అంతే. సో ఇంతకుముందు చెప్పేది అది మర్చిపోయాను, బట్ ఇది కాన్సెప్ట్, ఓకేనా. రైట్ గైస్.